రోమపత్రిక 13వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలు. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకుని అలాగ చేయడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మతైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీర ఇచ్ఛలను నెరవేర్చుకున్నట్టుకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఈ 13వ అధ్యాయంలో మరలా మన ప్రభు యొక్క రాకడను గురించి మనం ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉండాలనేటువంటి విషయాన్ని తెలియజెప్తున్నాడు. 12వ అధ్యాయం వరకు మన దినదిన ప్రవర్తన విషయంలో ఒకరితో ఒకరు ఏ విధంగా కలిసి జీవించాలో, ఎటువంటి యోగ్యమైనటువంటి మనసును ప్రభువును ధరించుకున్న వారంగా ప్రకటించే విధంగా జీవించాలో చెప్పాడు. 13వ అధ్యాయంలో ఏ విధంగా అధికారులకు లోబడి జీవించాలో, తర్వాత మనము 8వ వచనం నుంచి 9వ వచనం వరకు 10వ వచనం వరకు ప్రేమించే విషయంలో ఒక తప్ప ఇంకా వేరే వారికి ఏ విషయంలో కూడా అచ్చి ఉండవద్దని, అంటే తన పొరుగువారిని ప్రేమించడం, నీ వలే నీ సహోదరుని ప్రేమించు, పొరుగువారిని ప్రేమించు అనే మాట 2వ ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి ఆజ్ఞ మనం కూడా ఏ విధంగా నెరవేర్చాలనేటువంటిది ఆ 3 వచనాల్లో చెప్పారు. దాని తర్వాత అది 12వ అధ్యాయంలో మనం ఏ విధంగా జీవించాలనేది 13వ అధ్యాయం మొదటి వచనాల్లో, అంటే 7వ వచనం వరకు అధికారులకు లోబడి ఏ విధంగా యోగ్యమైన ప్రవర్తన కలిగిన వారంగా సమాజం ఎదుట ప్రవర్తించాలనేది, తర్వాత 8వ వచనం నుంచి 10వ వచనం వరకు ఏ విధంగా ప్రేమ ధరించుకొని అందరితోటి ప్రేమ కలిగి జీవించాలో, నీ సహోదరుని నీ వలే ప్రేమించుకొని, అటువంటి మనసులు చెప్పిన తరువాత మనం ప్రభు యొక్క రాకడకు సిద్ధపడి ఉండే విధంగా జీవించాలనేటువంటిది మళ్ళీ వీటి సారాంశాన్ని చెప్తున్నాడు. 11వ వచనంలో, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగ చేయడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది. ఇప్పుడు ఆ రోజుల్లో ప్రభు మరలా నేను తిరిగి వస్తానని యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్పినట్లు, తర్వాత అపోస్తలులందరూ కూడా ప్రభువు ఎప్పుడైనా రావచ్చు అనేటువంటి నిరీక్షణ కలిగి జీవించుతూ వచ్చారు. అంతకు మునుపు ఏదైతే ప్రభు వాళ్ళందరూ కూడా శరీర సంబంధమైనటువంటి జీవితాల్లో ఉండి లోకం అనేటువంటి దాని కొరకే జీవించుతూ వచ్చారో, ఇప్పుడు విశ్వాసులుగా పిలువబడినటువంటి వారు లోకం అనేటువంటి దానిలో నుంచి బయటికి రావటం మాత్రమే కాకుండా, లోకం అంటే లోకం యొక్క పోకడ అంతటి నుంచి కూడా రావటం మాత్రమే కాకుండా, శరీరం దేన్ని ఆస్పదం చేసుకొని లోకాన్ని గురిగా చేసుకొని ఏ శరీరం అయితే జీవిస్తున్నదో ఆ మొత్తం అంతటిని కూడా మార్చి ప్రభువు రాబోతున్నాడు మహిమలో. ఆయన వచ్చినప్పుడు మనం లేవనెత్తబడతాం, ఆయనతోటి ఉండబోతున్నాం అనేటువంటి నిరీక్షణతోటి జీవించాలి. అప్పుడు ఇక్కడున్నటువంటి శరీరం మార్చబడుతుంది. మనం దేన్నైతే ఈ లోకాన్ని ప్రేమించి దానిలో ఉన్నటువంటి ఆశలు నెరవేర్చడానికి జీవిస్తూ వస్తున్నామో అవన్నీ కూడా నాశనం అయిపోతాయి. కానీ విశ్వాసులంగా మనం అంతకు మునుపు అటువంటి జీవితాన్ని జీవించుంటే ఇప్పుడు మేల్కొని ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడేటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్తున్నాడు. విశ్వాసులుగా ఉన్నటువంటి మనకు ప్రభువుని ఎరగక ముందు శరీరాన్ని ఆస్పదం చేసుకుని లోకం యొక్క విషయాల నిమిత్తమై లోకం యొక్క క్రమాన్ని అనుసరించి జీవించిన మనం సంపూర్ణంగా నూతనంగా మనసు మారి రూపాంతరం చెందడం ద్వారా మన ప్రవర్తన విషయంలోనే కాకుండా 12వ అధ్యాయంలో చెప్పబడినవి, 13వ అధ్యాయంలో చెప్పబడిన కొన్ని మాత్రమే కాకుండా ఈ మొత్తం అంతా కూడా మార్పు చెంది రాబోతున్నటువంటి లోకం కొరకై సిద్ధపడి ఉండాలనే చెప్తున్నాడు. ఎందుకు ఈ విధంగా జీవించాలి? 12వ అధ్యాయంలో చెప్పబడినవి, 13వ అధ్యాయంలో చెప్పబడిన కొన్ని అంశాలు. ప్రభు రాబోతున్నాడు. సో ఇక్కడున్నటువంటి ఈ లోకం ఇదంతా కూడా శాశ్వతం కాదు.
మనం ఏదైతే అదృశ్యంగా ఉన్నాయో ప్రభు చెప్పాడో అవి నిత్యములు, ఏవి దృశ్యములు అవి అనిత్యములు. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకొని ఇప్పటి వరకు కనుక మీరు ఈ లోకానుసారమైనటువంటి క్రమంలో జీవించుంటే, శరీరాన్ని దాని యొక్క ఆశలను నెరవేర్చేటువంటి క్రమంలో కనుక మీ జీవితాలు ఇంతవరకు కనుక గడిగి ఉంటే, ఆ సమయం ఇక చాలు అంటున్నాడు. అంటే దాన్ని మీరు ఆపివేసేయండి. ఆపివేసి ప్రభు రాబోతున్నాడు అనేటువంటిది మీరు దాని విషయమై మేల్కొని, అంటే ఇప్పుడు దాని విషయంలో జీవించండి, దానికి సిద్ధపాటుకండి. ఇంతకు మునుపు మనం రక్షణ పొందినప్పటికంటే ప్రభు యొక్క రాకడ మరింత సమీపంగా ఉంది. అంటే ఎవరైనా సరే మరి ప్రభు యొక్క రాకడకు చెప్పినటువంటి గుర్తులు ఇంకా నెరవేరలేదు కదా, ఏవైతే మత్తయి సువార్త 24 అధ్యాయంలో చెప్పబడిందాయో అవన్నీ నెరవేరలేదు కాబట్టి ప్రభు ఇప్పుడు రాడు అనేటువంటి దానితోటి మీరు ఉండొద్దు. ప్రభు ఎప్పుడైనా రావచ్చు. ఆ చెప్పబడిన గుర్తులన్నీ కూడా ఇప్పుడు నెరవేరలేదు కనుక ఇంకా కొన్ని రోజుల్లో నెరవేర్చబడవు అనేటువంటి దానికి బలమైనటువంటి ఆధారం ఏమీ లేదు. ఆయన తలుచుకుంటే అవన్నిటిని కూడా నెరవేర్చగలడు. కానీ మీరు ఆయన రాకడ ఎప్పుడు రాబోతుందో తెలియదు కనుక ఇప్పటి వరకు లోకానుసారంగా జీవించి ఒక సెకండ్లో ప్రభువును పోలి లేకపోతే ప్రభు కోరిన విధంగా నడుచుకున్నట్టు అనేటువంటిది జరిగే విషయం కాదు. కనుక మీరు ఇప్పుడైనా మేల్కొని వాటన్నిటిని విడిచిపెట్టి ప్రభు యొక్క రాకడ కొరకు ఎటువంటి విధంగా జీవించాలో దాన్ని మీరు ధరించుకోండి అని చెప్తున్నాడు. 12వ వచనం, రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. సో రాత్రి చాలా సమయం గడిచిపోయింది. అంటే ఇదివరకు ఈ శరీరాన్ని సంతోషపరచడానికి లోకం యొక్క క్రమంలో జీవించిన జీవితం అంతా కూడా చాలా గడిచిపోయింది. అంటే చాలా సంవత్సరాలు ఆ శరీరం యొక్క కోరికలను నెరవేర్చడానికి లోకం యొక్క పోకడలో మనం చాలా సంవత్సరాలు జీవించున్నాం. ఇప్పుడు ఇక అది చాలు, దాన్ని వదిలేసేయండి మీరు. ఇప్పుడు తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకొని, అంటే ఈ లోకంలో ఉన్నటువంటిది అంతా కూడా చీకటి, అంటే దేవునికి వ్యతిరేకమైనదని. తేజస్ సంబంధమైనదంటే వెలుగు సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు, అంటే వీటిని జయించగలిగినటువంటిది రాబోతున్నటువంటి మహిమలో ప్రభు ఎదుట నిలబెట్టగలగటానికి పనికొచ్చేటువంటి ప్రవర్తన నియమావళి, అది తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు. అంటే పాత క్రమాన్ని, లోక సంబంధమైనటువంటి అలవాట్లు, పోకడ, మాటలు, తలంపులు, క్రియలు అవన్నీ కూడా చీకటికి సంబంధించినవి. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు అంటే ప్రభు యొక్క నూతన జీవం ద్వారా శరీరాన్ని ఆస్పదం చేసుకోకుండా ఆత్మను ఆస్పదం చేసుకుని దినదినము ప్రభు యొక్క ఉద్దేశాలు, ప్రేమ, అనురాగము, తర్వాత ఇతరుల విషయంలో ఏ విధంగా జీవించాలో ఆ విధంగా జీవించటం, ప్రభు యొక్క క్రమానికి లోబడి జీవించగలిగినటువంటి విధంగా మనం ధరించుకున్నటువంటి ప్రవర్తనే మన యొక్క యుద్ధోపకరణం. అది వెలుగు సంబంధమైనది, అంటే ప్రభువుకు సంబంధించింది అనేది. చీకటి క్రియలన్నీ కూడా లోకాన్ని ఏలుతున్నటువంటి లోకనాథులకు సంబంధించినవి. వెలుగుకు సంబంధించినటువంటి యుద్ధోపకరణాలన్నీ కూడా ఈ చీకటితో క్రియలతోటి యుద్ధం చేసేవి కనుక యుద్ధోపకరణాలని చెప్తున్నాడు. వాటిని ధరించుకోండి అని చెప్తున్నాడు. అంటే ఇదివరకైతే ద్వేషం ఉందనుకోండి, ఇప్పుడు ప్రేమ. ఇదివరకైతే ఏదైనా మనకు కావాల్సిన స్వయం కొరకు పోరాటం ఉందనుకోండి, వాటిని విడిచిపెట్టడం అనేటువంటిది తేజస్ సంబంధమైనది. అంటే వెలుగు సంబంధాల వలె ప్రభువును కోరిన బిడ్డలను ప్రభువు కోరుతున్నటువంటి విధంగా జీవించడం అనేటువంటిది. సో అటువంటి ఆలోచన సరళిలోనే మనలో కనుక మొదలు కాకపోతే వాటిని ధరించుకొని దినదినము జీవించడం అనేటువంటిది జరిగేటువంటి విషయం కాదు. 13వ వచనం, అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేక కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకుందాం. జతలుగా చెప్పాడు. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, అది ఒక జత. కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేక, అదొక జత. కలహమైనను మత్సరమైనను లేక, అదొక జత. అవన్నీ కూడా
చీకటికి సంబంధించినవి. అవన్నీ చేయకుండా ఉండటం అనేటువంటిది పగట్లో, ఇవన్నీ పగలు చేయరు. పగలు వెలుగు సంబంధుల వలె మర్యాదగా నడుచుకుంటారు. అలా జీవించండి అని చెప్పాడు. సో ఇక్కడ చెప్పబడినటువంటి అల్లరితో కూడిన ఆటపాటలు అనేటువంటిది ఒక గ్రీకు ఒక దేవత ఉంటుంది. దాని పేరు కామోస్ అని. ఆ కామోసు అనేటువంటి మాటలో నుంచి వచ్చినటువంటి మాట ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు. అంటే ఆ అల్లరితో కూడిన ఆటపాటలు అంటే ఆ దేవతను పూజించినప్పుడు, లేకపోతే ఆ దేవత యొక్క ప్రభావం ద్వారా మనుషులు అట్లా అల్లరితో కూడినటువంటి ఆటపాటలలో, లేక అంటే ఈ విందులు వినోదాలు అటువంటి వాటికి సంబంధించి ప్రభావితం చేసేటువంటి ఒక దేవత యొక్క పేరు మత్తైనను. అలాగే ఒక బాకూస్ అని ఒక దేవత పేరు ఉంది. ఆవిడ అంటే మన ద్రాక్షరసం ద్వారా వచ్చేటువంటి మత్తు అనేటువంటి దానికి ఒక ప్రభావితం చేసేటువంటి ఒక దేవత పేరు. ఆ అల్లరితో కూడిన ఆటపాటల యొక్క దేవతల ప్రభావం కానీ, లేక మత్తును కలిగించేటువంటి దేవతల యొక్క ప్రభావం చేత మీరు ఉండద్దు. ఇప్పుడు వెలుగు సంబంధమైనటువంటి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రభావం కింద అలా తాగి మత్తయి ఉండి అల్లరితో కూడిన ఆటపాటలలో జీవించేటప్పుడు కామ విలాసములు, పోకిరి చేష్టలు, అప్పుడు ఆ డ్యాన్సులు, మ్యూజిక్, ఎగరటాలు, తర్వాత తాగుడు, ఆ రెండు వచ్చినప్పుడు మిగిలినటువంటి విషయాలు వాటి ద్వారా మొదలవుతాయి. అలా వచ్చినప్పుడు చివరికి వాటికి అవన్నీటువంటి పరిస్థితుల్లో ఏమి దారి తీస్తాయంటే కలహము, మత్సరం. అవన్నీ కూడా సమాధానకరంగా ప్రేమపూర్వకంగా ముగియవు. వాటిలో ఏదో ఒకటి వల్ల సమస్య తలెత్తుతుంది. ఏదైతే ఒక దేవత యొక్క ప్రభావం కిందకి మీరు రాగలిగి మీ శరీరాన్ని వాటికి సమర్పించుకోవడం ద్వారా చివరికి మీరు ముగింపు దశలోనికి వచ్చేది పరిణామం ఏంటంటే కలహము, మత్సరం. అప్పుడు ప్రారంభంలో ఉన్నటువంటివి ఇప్పుడు చాలామంది పబ్స్, తర్వాత క్లబ్స్లో, రకరకాలైన పార్టీస్లో జరిగేటువంటిది అంతే కూడా ఆ వచనంలో చెప్పబడింది. అవన్నీ కూడా మన విశ్వాసులైనటువంటి బిడ్డలకి మనం ప్రభు వచ్చినప్పుడు వెళ్ళబడటానికి మనం ఉండదగినటువంటి స్థలం కానీ, లేక మనం వాటిలో పాలు పంపులు లేకపోతే భాగస్వామ్యం అయ్యి పాలు పంపులు పొందగలిగినటువంటి విషయాలు కానీ కావాలి. అవన్నీ కూడా చీకటి క్రియలు. అందుకని ఇప్పుడు పగటి సంబంధుల వలె మర్యాదగా నడుచుకుందాం. వాటిలో ఎక్కడ కూడా మర్యాద ఉండదు. ఒకసారి ఒక మనుషుడు మత్తుడైన తర్వాత ఏం మాట్లాడతాడో మర్యాద అనేటువంటిది తెలియదు. అల్లరితో కూడిన ఆటపాటలలో కనుక మునిగి దాని యొక్క ప్రభావం కింద ఒక మనిషి కనుక ఆవరించబడి ఉంటే అతనికి దగ్గర సంబంధులతో కూడా ఏ విధంగా వ్యవహరించాలో కూడా తెలియదు. అంటే ఒక క్రమాన్ని తప్పి నడుస్తాడు. 14వ వచనం, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకుని వారే శరీర ఇచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేసుకున్నప్పుడే. ఇప్పుడు అవన్నీ కూడా ఏంటి? ఆ దేవతల యొక్క ప్రభావం ద్వారా మనిషి ఆటపాటలు, మత్తు, కామ విలాసాలు, కలహములు, మత్సరము, వాటన్నిటినీ కూడా ధరించుకోకుండా ఇప్పుడు మెట్టుకు దానికి బదులుగా యేసు ప్రభువును మీరు ధరించుకోండి. యేసు ప్రభువులో అంతకుముందు చెప్పబడిన 12వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో చెప్పబడినటువంటి అంశాలన్నీ కూడా ఉన్నాయి. అంటే ప్రేమించటం కానీ, అనురాగం కలిగి ఉండటం కానీ, తర్వాత శత్రువులకు లేకపోతే మనల్ని ద్వేషించే వారి పక్షంగా ప్రార్థించి వారిని దీవించటం కానీ, వారికి మేలు చేయటం కానీ, ఆ అంశాలన్నీ కూడా మీరు కనుక ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్నట్లయితే అవన్నీ మీకు ఆ విధంగా మార్చబడతారు. సో మనిషిలో ఇప్పుడు ఆ శరీర సంబంధమైనటువంటి క్రియలు, ఆ అలవాట్లలో నుంచి వచ్చినటువంటి వాళ్ళు, లేకపోతే పాత జీవితానికి రకరకాలుగా అలవాటు పడినటువంటి విషయాలు, అంటే ఇవి చేయకపోవచ్చు, కానీ వేరైనటువంటి విషయాలు, లేకపోతే ఎక్కడెక్కడైతే వాటి యొక్క ప్రభావం ద్వారా మనం నడిపించబడే వారంగా ఉంటామో వాటన్నిటి నుంచి కూడా మనం విడుదల పొందటానికి ఒకే ఒక మార్గము, ఇదివరకు కలిగినటువంటి ప్రభావం నుంచి బయటికి రాగలిగి ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం ధరించుకునే వారమై సరైన విధంగా యోగ్యకరంగా మనం జీవించడం అనేటువంటిది దినదిన అభ్యాసంగా మనందరం చేసుకోవాలి.
అంటే ప్రభువును ధరించుకున్నటువంటి బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చిన తర్వాత ప్రభువుతోటి తిరిగి లేచి ఆయనతో కూడా కలిసి జీవిస్తున్నటువంటి అనుభవం కలిగి ఉండటం. అలా ఉంటున్నప్పుడు ఆయన ప్రభావం ద్వారా ఏదైతే పగటికి సంబంధించినటువంటి క్రియలు ఉన్నాయో, లేకపోతే దేవునికి యోగ్యకరమైనటువంటి విధంగా మనం జీవించాలో అటువంటి విధంగా మనం జీవించగలగటానికి దేవుడు మన కొరకై ఒక మార్గాన్ని ప్రభువును ధరించుకునడం ద్వారా, లేకపోతే విశ్వాసంతో ఆయనను మన జీవితంలో గైకొని ఆయనకు మన జీవిత క్రమాన్ని అప్పగించుకునడం ద్వారా జరిగేటువంటి ప్రక్రియ. లేక శరీర సంబంధమైనటువంటి విషయాలు మనలను మరులు కొల్పినప్పుడు కనుక తిరిగి లోకంలోనికి వెళ్ళిపోయినట్లయితే అప్పుడు మనం ప్రభుతో సరైన సంబంధం కలిగి ఆయన ప్రభావం ద్వారా జయవంతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండేటువంటి అవకాశాన్ని మనం కోల్పోతాం. అలా గనక కోల్పోయినట్లయితే ప్రభువు తిరిగి వచ్చినప్పుడు మనం ఆయనతో పాటుగా లేవనెత్తబడలేము. కనుక ఎంతో ఉన్నతమైనటువంటి నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించి ఉండగా ఆ విలువను గుర్తెరిగి ఇక ఇంతకు మునుపు జీవించినటువంటి పాత సంబంధమైన లోక సంబంధమైన శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని అంతటినీ కూడా విడిచిపెట్టి ప్రభువును ధరించుకునే వారమై వెలుగు సంబంధాల వలె పగటి సంబంధాల వలె మనం జీవించగలుగుటకు దేవుడు మనకు కృప చూపించాలని కోరుకున్నాం. లేకపోయినట్లయితే ప్రభు వచ్చినప్పుడు మనం లేవనెత్తబడలేము. అంటే ఇక్కడ చెప్పబడినటువంటి చీకటి కార్యాలనే మాత్రమే కాకుండా ఏవేవైతే 12వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో చెప్పబడినటువంటి అంశాలు ఉన్నాయో వాటిలో మనం సరిగా జీవించలేకపోతున్నామో వాటిని కూడా మనం ప్రభు యొక్క దయలో కృపలో కోరుకుని ప్రభువును మనం ధరించుకునే వారమై ప్రభువును పోలి నడుచుకున్నట్టుకు మనందరికీ కూడా దేవుడు కృప చూపించాలి. ప్రార్థన చేసుకుందాం. మా దయగలిగిన తండ్రి, మీ కృపలో మరోసారి మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. మరి మేము చూచినట్లుగా మేము రక్షణ పొందినప్పటికంటే మీ యొక్క రాకడ మరింత సమీపముగా ఉన్నదనే విషయాన్ని మేము గుర్తెరిగిన వారమై, అంత మాత్రమే కాకుండా మా సమయం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసినటువంటి దగ్గర పడుతున్నదనే విషయాన్ని కూడా మేము తెలుసుకున్న వారమై, మీరు కోరిన విధంగా ప్రభువుకి ఇష్టకరంగా జీవించగలగటానికి కావలసిన కృపను ప్రసాదించమని వేడుకుంటున్నాం. ప్రభువా, మేము ఏ విధంగా వెలుగు సంబంధుల వలె ప్రభువుకు దగ్గరగాను తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు అనేటువంటివి అనగా పరలోక సంబంధమైనటువంటి ప్రవర్తనను కలిగి ధరించి జీవించుటకు ఈ లోకంలో ప్రత్యేకతను ప్రభువు బిడ్డలమని మేము చాటగలిగినటువంటి మా ప్రవర్తనను మీరు స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. మీరు మాలో దానికి సంబంధించిన ఇష్టాన్ని, తర్వాత దానికి కావలసిన కొనసాగింపు కార్యం యొక్క పరిశుద్ధీకరణను మీరు ముందుకు సాగించమని కూడా వేడుకుంటున్నాం తండ్రి. మరోసారి ఈ విషయాలన్నింటిలో కూడా శరీర సంబంధంగా మాలో జరిగే పోరాటాలు, ఆశలు అవన్నీ కూడా నిష్ఫలమని మేము గుర్తిరిగిన వారమై, రాబోతున్న దినాలలో మా యొక్క శరీరాన్ని కూడా సరైన విధంగా సాధకం చేసుకుంటూ మరి ఆ వెలుగు సంబంధాల వలె ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడినటువంటి బిడ్డల వలె తర్వాత మా జీవితాల ద్వారా మీకు మహిమ తీసుకొచ్చేటువంటి అవయవాలుగా ఉండటకు మమ్మల్ని అందరినీ కూడా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తూ, కృప మహిమకు ఆశీర్వాదములకు మేము పిలువబడినట్లుగా దాని విలువను గుర్తిరిగి సరైన విధంగా జీవించగలుగుటకు మా అందరికీ సహాయపడమని వేడుకుంటూ మా ప్రభువు మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.